సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా ఆషాఢ పూర్ణిమ అంటారు. ఈ పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూలై 21న ఆదివారం నాడు గురు పూర్ణిమ వచ్చింది. పురాణాల ప్రకారం మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు గురు పూర్ణిమ రోజే జన్మించాడు. ఈ నేపథ్యంలో ఈ పర్వదినాన దాన ధర్మాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున గురువుల ఆశీర్వాదం తీసుకున్న వారికి ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్ముతారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలో అయితే గురుస్థానం బలంగా ఉండదో వారు కూడా గురు పూజ వల్ల మంచి ప్రయోజనాలను పొందుతారు. ఈ రోజున సాయినాథుని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో న్యూజెర్సీ ఎడిసన్ లో ఉన్న సాయి దత్త పీఠం శ్రీ శివ విష్ణు దేవాలయానికి ప్రవాసులు పోటెత్తారు. అమెరికాలో ఆధ్యాత్మిక ప్రవాహాన్ని కొనసాగిస్తున్న న్యూజెర్సీలోని సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో గురు పౌర్ణమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. గురుదేవో భవ అంటూ ఆ గురువు యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూనే భక్తి పరిమళాలు పంచింది. సాయి దత్త పీఠం అర్చకులు రఘుశర్మ శంకరమంచి చేతుల మీదుగా ఈ గురు పౌర్ణమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గురువు ప్రాధాన్యత ఏంటి, గురుభక్తి ఎలా ఉండాలి, గురు పౌర్ణమి విశిష్టతను భక్తులకు వివరించారు. ఓ గురువుగా బాబా ఈ సమాజాన్ని మంచితనం వైపు, ఆధ్యాత్మికత వైపు నడిపించారని, అదే పాటలో నడిస్తే సమాజంలో శాంతి పరిడవిల్లుతుందని రఘుశర్మ శంకరమంచి స్పష్టం చేశారు. ఈ మేరకు గురు పౌర్ణమి పూజా కార్యక్రమాలను వివరించారు. ఉదయం 7 గంటలకి దత్త పరంపరకి బాబా గారికి అభిషేకం చేసుకొని 8 o'clockకి హేరమ్మ గణపతి, ఆదివారం కాబట్టి గణపతి అభిషేకం ఉంటుంది, గణపతి అభిషేకం చేసుకున్నాం. అలాగే 9:30కి సాయి సత్యవ్రతం, సామూహిక సాయి సత్యవ్రతం ఏర్పాటు చేసాం. దాంట్లో కూడా ఆల్మోస్ట్ ఒక 25 మంది దంపతులు కూర్చొని ఆ వ్రతం చేసుకున్నారు. ఆ వ్రతం అయిపోతే మళ్ళీ హారతి ఇచ్చుకొని ఈరోజు ఈవినింగ్ 6 o'clockకి పల్లకి పూజ చేసుకొని ఆల్మోస్ట్ ఒక 500 మంది భక్తులు ఈ పల్లకి ఉత్సవంలో పాల్గొన్నారు. ఎంతోమంది డప్పులు ఇండియా నుంచి సన్నాయి మేళం వాళ్ళు వచ్చారు, వాళ్ళ భజంత్రీలు. అది కాకుండా మనకి ఎప్పుడు జలోష్ గ్రూప్ వాళ్ళు వచ్చి పెద్ద పెద్ద ఆల్మోస్ట్ ఒక 25 మంది వచ్చారు. వాళ్ళు డ్రమ్ములు ఇవన్నీ తీసుకొని వాళ్ళందరం కలిసి పల్లకి తీసుకొని ఈ భక్తులను తీసుకొని ఈ కాంప్లెక్స్ చుట్టూ ప్రదక్షిణగా వెళ్ళొచ్చాం. ఊరేగింపుగా ఆల్మోస్ట్ 2-3 hours పట్టింది. అక్కడక్కడ ఆగుతూ డాన్సులు వేసుకుంటూ బాబా గారి నామస్మరణ చేసుకుంటూ వెళ్ళొచ్చాం. రాగానే ఇప్పుడే ఆ పల్లకి ఉత్సవం పూర్తి చేసుకొని పల్లకి అక్కడ పెట్టుకొని బాబా గారి సేజ హారతి ఇచ్చుకొని వచ్చిన వాలంటీర్స్, ఎస్డిపి ఫ్యామిలీ అందరూ మహాప్రసాదం తీసుకుంటున్నారు. ఈ ఏడాది జూలై 20వ తేదీ అంటే శనివారం సాయంత్రం 5:59 పూర్ణిమ తిథి ప్రారంభమవుతుంది. ఆ మరుసటి రోజు అంటే 21 జూలై 2024 ఆదివారం మధ్యాహ్నం 3:46 పూర్ణిమ తిథి ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం జూలై 21న ఆదివారం నాడు గురు పూర్ణిమగా జరుపుకున్నారు. సాయి దత్త పీఠం నిర్వాహకులు రఘుశంకర మంచి ఈ ఉత్సవాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. అందరి దేవుళ్లను పూజిస్తూ ఆ దేవుళ్లు సన్మార్గాలను ఈ ఉత్సవాల్లో భక్తులకు వివరించడం జరిగింది. సాయిబాబాకు ఈ సందర్భంగా 1,00,000 పువ్వులతో పుష్పార్చన కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చేశారు. ఒక పెద్ద కార్యక్రమం జరగాలంటే ఒక్కల వల్ల అయ్యే కార్యక్రమం కాదు, ఇది అందరూ పార్టిసిపేట్ చేస్తేనే అవుతుంది. కాబట్టి గురు పౌర్ణమి సంబంధించి ఎవరెవరైతే దాతలు హెల్ప్ చేశారో వారికి, అలాగే వాలంటీర్స్ వాళ్ళు లేకుండా ఏ పని కాదు, ప్రతి ఒక్కళ్ళు ఎంతో సేవగా భావంతో ఈ 2 రోజులు హెల్ప్ చేశారు. ఈ గురు పౌర్ణమోత్సవాలు ఇంత బాగా జరుగుతుంటే మీడియా పీపుల్ అందరూ కూడా మనకి ఎంతో హెల్ప్ చేస్తున్నారు. స్వరాజ్ టీవీ, JSW, సుమన్ టీవీ వాళ్ళు ఈ సందర్భంగా మీడియా పీపుల్ అందరికీ, దాంట్లో ఉంటున్న యాజమాన్యానికి,
దాంట్లో వర్క్ చేస్తున్న నా సహోదరులు సోదరీమణులందరికీ కూడా పేరు పేరున ఆ సాయినాథ శ్రీమాత శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా సాయినాథ అనుగ్రహ ప్రాప్తిరస్తు. సర్వే జన సుఖినో భవంతు. అమెరికాలో ఇలా బాబాను అర్చించడం చూసి భక్తుల మనస్సు భక్తి పారవస్యంలో మునిగిపోయింది. ముఖ్యంగా గురు పౌర్ణమి నాడు ఉదయం 8 నుంచి రాత్రి 10:30 గంటల వరకు భక్తులు నిత్యాన్నదానంలో ప్రసాదాలు స్వీకరించారు. సాయిదత్త పీఠం ఉత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసింది. గురు పౌర్ణమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంలో తమ వంతు సాయం అందించిన ప్రతి ఒక్కరికి రఘుశంకర మంచి ప్రత్యేక అభినందనలు తెలిపారు. సాయి చూపిన భక్తి మార్గాన్ని అమెరికాలో మరింత విస్తరించేందుకు సాయిదత్త పీఠం బృందం మరింతగా కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. కృష్ణతో భగవదాయ దేవ విభాగాయ దేవ నమో నమః.